ఇప్పుడు తక్కువలో రావాలంటే ఏ సీజన్లో వస్తే బాగుంటుంది, ఎంత ఖర్చు అవుతుంది? సార్ October 31st లోపు మీరు ఎప్పుడైనా రావచ్చా అండి? ఆ, February 2nd వీక్ నుండి October 31st లోపు మీరు ఎప్పుడు వచ్చినా కూడా నార్మల్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు 4 రోజులు నాకు కావాలంటే కనుక ఇప్పుడు మెయిన్ ప్లేసెస్ ఉంటాయి కదా, లైక్ ఫ్లోటింగ్ మార్కెట్ అని కానీ, లేదంటే టైగర్ జూ కానీ. 12,500 రూపీస్ అండి. 12,500 రూపీస్. ఓకే. కస్టమర్ నంబరే మాకు అలా అలా వెళ్ళి ఈ రోజు వరకు మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1,00,000 నుండి 1,30,000 మంది కస్టమర్స్ ఉన్నారండి మాకు. థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి శుభవార్త. థాయిలాండ్లోని శ్రీశ్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సహకారంతోనే సూర్యుడి ప్రయాణం ఛానల్ మీ ముందుకి అద్భుతమైన థాయిలాండ్ పర్యటనలను ప్రారంభిస్తుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వీడియోలోకి వెళ్దామా? సూర్యుడి ప్రయాణం ఛానల్కి స్వాగతం. ఇవాళ నేను పతాయా సిటీలో ఉన్నాను. నాతో పాటు తిరుపతి, తర్వాత ఈశ్వర్ అనమాట. ఈశ్వర్ అనేది ఇప్పుడు మీరు ఏదైతే రెస్టారెంట్లో కూర్చున్నామో దీని ఓనర్ అనమాట. ఈయన తిరుపతి ట్రావెల్ బిజినెస్ ఉంది పతాయా బ్యాంకాక్లో. మనం కొద్దిగా తిరుపతి గారితో మాట్లాడి అసలు టూరిజం ఎలా ఉంది, అసలు ఎంత ఖర్చు అవ్వచ్చు, ఇండియా నుంచి వస్తే ఎన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ తిరుపతి, హలో అండి. ఇప్పుడు మీ ట్రావెల్స్ పేరేంటి? మా ట్రావెల్స్ పేరు అండి శ్రీశ్రీ టూర్స్ అండ్ ట్రావెల్. బ్యాంకాక్, పటాయా, పుకెట్లో ఆఫీస్ ఉంది. మా రెస్టారెంట్ అండి కింగ్ ఇండియన్ రెస్టారెంట్. ఇది పటాయాలో ఉంది. మార్నింగ్ 11 నుండి మార్నింగ్ 4 వరకు మా రెస్టారెంట్ ఉంటుందండి. ఇవి మేము పార్సల్ కూడా ఇస్తాము. కాల్ చేస్తే మీకు మ్యాక్స్ 30 to 40 minutesలో మీకు సంబంధించిన హోటల్లో డెలివరీ ఉంటుంది. ఫుడ్ వచ్చేసి ఫ్రీ డెలివరీ అండి మాది. ఈయనే మన చెఫ్ ఈశ్వరు. రెస్టారెంట్ మొత్తం వాడే చూసుకుంటాడు. బిర్యానీ తిన్నాను, వెరీ గుడ్ చెఫ్. 4 రోజులకి అసలు తక్కువ ప్యాకేజ్ అయితే ఎంతలో అవుద్ది, ఎక్కువ అయితే ఎంతలో అవుద్ది? సార్ ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే మన బడ్జెట్లకు సంబంధించినంత వరకు మనకి ఎలా కావాలో అలా కన్వీనియంట్ ఉన్నాయండి. ఇక్కడ మాక్సిమం వచ్చేసి మీకు 12,000 రూపీస్ నుండి 1 lakh వరకు కూడా ఉన్నాయి ప్యాకేజ్. అది డిపెండింగ్ ఆన్ క్లయింట్ అండి. కొంతమంది డబ్బులున్న వాళ్ళు చాలా ఖర్చు పెడతారు. కొంతమంది ఏంటంటే థాయిలాండ్ చూడాలి, కొత్త కంట్రీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి. మేము ఏంటి అని అంటే ఎవరైనా కూడా వాళ్ళ బడ్జెట్ని బట్టి మేము ప్యాకేజ్ చేస్తామండి. ఎవ్రీథింగ్ టోటల్లీ వాళ్ళకి ఎలా కావాలో అలా వాళ్ళ బడ్జెట్లో హై ప్రొఫైల్ కానివ్వండి, 7 star కానివ్వండి, నార్మల్ హోటల్ కానివ్వండి, వీ విల్ డూ దట్ ఎవ్రీథింగ్ సార్. ఓకే. అంటే మనకి స్టార్టింగ్ మినిమం బడ్జెట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నేను 4 రోజులు రావాలనుకుంటాను థాయిలాండ్కి, అసలు తక్కువలో తక్కువ ఎంత అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు మనకి ఫ్లైట్ టికెట్లు కూడా ఎప్పుడు ఒక రేట్ ఉండవు, అప్పుడప్పుడు ఎక్కువ ఉంటాయి, అప్పుడప్పుడు తక్కువ ఉంటాయి. ఏ సీజన్లో వస్తే మనకి చాలా తక్కువ అవుతుంది? ఎందుకంటే మన దాంట్లో చూసే వాళ్ళు కొంతమంది చాలా తక్కువలో రావాలనుకుంటారు. ఎందుకంటే ఎవరైనా ఎంత తక్కువలో అయితే అంత బాగుంటుందని చూస్తారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలని ఎవరు అనుకోరు. ఇప్పుడు తక్కువలో రావాలంటే ఏ సీజన్లో వస్తే బాగుంటుంది, ఎంత ఖర్చు అవుతుంది? సార్ October 31st లోపు మీరు ఎప్పుడైనా రావచ్చా అండి? February 2nd వీక్ నుండి October 31st లోపు మీరు ఎప్పుడు వచ్చినా కూడా నార్మల్ ప్రైస్ ఉంటుంది. ఓకే. November 1st నుండి February వరకు హై ప్రైజెస్ ఉంటాయి మీకు టోటల్లీ. ఓకే. ఈ పీరియడ్ లో కూడా మీకు ఏంటి అని అంటే వీకెండ్ లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటే మీకు ఎక్కువ ప్రైస్ పడుతుంది. లైక్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే వరకు మీకు నార్మల్ ప్రైస్ లో వస్తాయి సార్. ఓకే. అది బెటర్. అది ఇప్పుడు 4 రోజులు నాకు కావాలంటే కనుక ఇప్పుడు మెయిన్ ప్లేసెస్ ఉంటాయి కదా, లైక్ ఫ్లోటింగ్ మార్కెట్ అని కానీ, లేదంటే టైగర్ జూ కానీ, ఇలాంటి కొన్ని ఏవైతే మనకి థాయిలాండ్ లో మెయిన్ గా చూడాల్సి ఉన్నాయి. తర్వాత బ్యాంకాక్ లో వచ్చేసరికి చాలా మటుకు టెంపుల్స్ ఉంటాయి, కొన్ని చాలా ఫేమస్ టెంపుల్స్. ఇలాంటివి కొన్ని మనం ముఖ్యమైనవి చూపిస్తే గనక ఎంత అవుతుంది 4 రోజుల్లో? 12,500 రూపీస్ అండి. 12,500 రూపీస్. ఓకే. అందులో మీకు వచ్చేసి ఎయిర్పోర్ట్ నుండి పికప్, పటాయా 3 star హోటల్, అల్కజార్ షో, కోరల్ ఐలాండ్, పటాయా సిటీ టూర్, బ్యాంకాక్ సిటీ టూర్, టెంపుల్ టూర్ అండ్ డ్రాప్ ఎయిర్పోర్ట్ అండి. ఈ మెయిన్ థింగ్స్ ఇవి టోటల్. అక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రం వాళ్ళ ఛార్జీలతో రావాలి. ఇక్కడ వరకు ఫ్లైట్ వాళ్ళు బుక్ చేసుకుంటే మేము చేస్తాం సార్ టోటల్. దాని తర్వాత మొత్తం ఫుడ్ అంతా కవర్డ్. ఫుడ్ అంటే మీకు ఒక లంచ్ వస్తుందండి, ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అండి. క్లారిటీగా చెప్తున్నాము, ఇది కూడా చాలా మందికి తెలియదు. ఏదో చిన్న ప్యాకేజ్ ఇస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు. కనీసం హోటల్ బుకింగ్ కూడా ఏ నేమ్ ఉంటుందో హోటల్ నేమ్ కూడా చెప్పారు వాళ్ళు చాలా మంది. మేమేంటంటే క్లారిటీగా హోటల్ నేమ్ తో అండ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, మీకు బీచ్ ఎంత దూరం ఉంటుంది, మెయిన్ థింగ్స్ లోకల్ షాపింగ్ కానీ ఎలా ఉంటుంది, ఇవన్నీ మేము డీటెయిల్స్ అని ఇస్తామండి. ఇప్పుడు మీరు చెప్పింది ఇంతగా షేర్డ్ ప్యాకేజా లేదంటే షేర్డ్ ప్యాకేజ్? ప్రైవేట్ అయితే ఎంత అవుతుంది, అంటే ఎంత తేడా వస్తుంది ప్రైవేట్ గా ఉన్న షేర్డ్ కి? అకామిడేషన్ సార్ మీకు మాక్సిమం ఒక 30% పెరుగుతుంది సార్. 30% వరకు పెరుగుతుంది.
ఇంకోటి ఇప్పుడు చాలా దేశాలు ఉన్నాయి. ఈ మధ్య జనాలు ఆలోచిస్తున్నారు సింగపూర్ వెళ్ళాలా, లేదంటే దుబాయ్ వెళ్ళాలా, థాయిలాండ్ వెళ్ళాలా, మలేషియా వెళ్ళాలా అని. ఇప్పుడు థాయిలాండ్ అంటే మనకు అడ్వాంటేజెస్ ఏమి ఉంటాయి చెప్పండి మిగతా దేశాలతోనే? మిగతా దేశాలతో థాయిలాండ్ కంపేర్ చేసుకుంటే ఏంటి అంటే సార్, ఫస్ట్ ఒకటి ఎకనామిక్ పరంగా మన ఇండియన్ రూపీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ అండి. అరౌండ్ 2.5 2.6 అలా వస్తుంది. అదే మీరు మలేషియా సింగపూర్ చూసుకుంటే ఎక్స్పెన్సివ్ వస్తుంది. బడ్జెట్ మనం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోతుంది. థాయిలాండ్ లో మీకు చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. లైక్ బ్యాంకాక్, పటాయా, పుకెట్, క్రాబీ, సమూయి, చెంగ్మై, చెంగ్రాయ్, కోచాంగ్, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. చాలా మందికి తెలియదు ఇక్కడ పటాయాలో కూడా చాలా సైట్ సీయింగ్ ఉన్న విషయాలు కూడా. బేసిక్ గా అది తేడా ఏంటంటే వీళ్ళు ఫస్ట్ క్లయింట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ బాగా అర్థం చేసుకుంటారు, దాన్ని బట్టి ప్యాకేజ్ ఫామ్ చేస్తారు. అంతేగాని ఒక స్టాండర్డ్ ప్యాకేజ్ ఇచ్చేసి మీరు మొత్తం 4 రోజులు ఇది చూడండి అలా లేదండి. క్లయింట్ ఎప్పుడు కానీ అతని డబ్బులు అతను ఖర్చు పెట్టుకుంటున్నాడు, అవును, మేము ఖర్చు పెట్టడం కాదు. అందుకని వాళ్ళ ద్వారా ఎలా ఖర్చు పెట్టించాలన్నది మేము చెప్తాము. ఇలా ఇలా ఉంటుందని చెప్తే దే విల్ బి హ్యాపీ. అండ్ వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళకి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు మమ్మల్ని, ఇలా ఉంది, ఇలా అతని దగ్గరికి వెళ్ళండి అని. డిపెండింగ్ ఆన్ క్లయింట్ అండి, వాళ్ళకి ఎలా కావాలో అలా చేయడానికి మేము రెడీ. చెంగ్మై నుండి మన పుకెట్ వరకు థాయిలాండ్ కంట్రీలో మీరు ఎక్కడైనా ల్యాండ్ కండి, వీ విల్ పికప్ ద ఎయిర్పోర్ట్. వాళ్ళకి ఎలాంటి హ్యాపీనెస్ కావాలి, ఎలా సైడ్ సీయింగ్ కావాలి, ఎలాంటి హోటల్, స్టార్ హోటల్ కావాలి, వీ విల్ డూ ఎవ్రీథింగ్ సార్. మీరు ప్రతి ప్యాకేజ్ అంటే ప్రతి టూర్ లో మీరు ఉంటారా, లేదంటే మీ అసోసియేట్స్ వెళ్తుంటారా? అలాగా ఆన్ సర్వీస్ అయితే నేనే వెళ్తానండి, కంపల్సరీ నేనే చూసుకుంటాను. స్టాఫ్ నేను పంపించిన, ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ చాలా ప్రాబ్లం అండి. అందుకని నేనే వెళ్ళి క్లయింట్ తో వెళ్ళి నేను చూసుకుంటాను మొత్తం అంతా. ఎందుకంటే వాళ్ళకు హిందీ అయితే మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను. మన స్టాఫ్ వెళ్ళారు అనుకోండి, వాటితో స్టాఫ్ వచ్చేసి వాళ్ళు తాయిలో మాట్లాడతారు కాబట్టి మన వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పర్టికులర్ కొన్ని డౌట్స్ ఉంటాయి వాళ్ళకి, క్లయింట్స్ కూడా. ఈ తాయి వాళ్ళతో వాళ్ళు క్లారిటీ ఇవ్వలేరు. సో మనం ఏంటంటే క్లయింట్ కి సంబంధించిన ఏ డౌట్ అయినా కూడా వీ విల్ క్లారిటీ దట్. ఇప్పుడు మీది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కనుక మెయిన్ గా అంటే నా అడగాల్సిన క్వశ్చన్, మీరు డిఫరెన్స్ అయింది టూర్స్ సార్. ఒకటి ఏంటంటే నేను ఎవరితో కంపేర్ చేసుకోను. ఒకటి నేను ఏంటి అని అంటే ఫస్ట్ నా ఇంపార్టెంట్ క్లయింట్కి ఎలాంటి సర్వీస్ కావాలి అన్నదే నేను ఇస్తాను. నేను ఎప్పుడు కానీ నాకు ఎలాంటి ప్రమోషన్స్ నేను చేసుకోలేదు. ఈ ఇంటర్వ్యూ కూడా ఫస్ట్ మీకోసం అని ఇస్తున్నాను నేను. మాది ఏంటి అని అంటే సార్, కస్టమర్ ఫీడ్బ్యాకే, కస్టమర్ త్రూ కస్టమర్ నంబరే మాకు అలా అలా వెళ్ళి ఈ రోజు వరకు మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1,00,000 నుండి 1,30,000 మంది కస్టమర్స్ ఉన్నారండి మాకు. 1,30,000 అంటే చాలా పెద్ద సంఖ్య. అది నాకు తిరుపతి గారు 12 సంవత్సరాల నుంచి తెలుసు. తిరుపతి నేను ఫస్ట్ టైం థాయిలాండ్ వచ్చినప్పుడు నాకు పరిచయం అయ్యారు. అలాగే ఆ విధంగా నేను ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు మీ ట్రావెల్స్ గురించి? సార్ ఒకటి నేను చెప్పేది ఏంటి అంటే, తక్కువ ప్యాకేజీలు వస్తున్నాయని తీసుకోకండి. ఏదున్నా మీరు ఎవరైనా ఏజెంట్ త్రూ వచ్చినా కూడా క్లారిటీగా ఏ హోటల్ ఇస్తున్నాడు, ఎక్కడ పికప్ ఉంటుంది, ఎలాంటి ప్రోగ్రామ్ ఉంది, మీరు ఇండియాలోనే అతనితో మాట్లాడి మీరు డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించి డబ్బులు ఇచ్చి ప్యాకేజ్ తీసుకోండి. ప్రతి ఒక్కరు మా త్రూనే రావాలని కూడా లేదండి. ఎందుకంటే మీరు పరిచయం లేని వ్యక్తులు ఎవరెవరితోనో వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది బాధపడతారు. కొంతమందికి రిటర్న్ ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేయరు కొన్ని ఏజెన్సీస్. ఇక్కడికి వచ్చిన తర్వాత హోటల్ కన్ఫర్మేషన్ ఉండదు. చాలామంది బాధపడతారు. నేను పేర్లు చెప్పాను కానీ కొంతమంది ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత త్రూ బై త్రూ కొన్ని కాంటాక్ట్స్ నాకు వచ్చాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని సాల్వ్ చేసి పంపించామండి. వచ్చే ముందు జాగ్రత్తగా, ఎందుకంటే డబ్బులు ఫ్రీగా ఎవరికి రావండి. ఇది డైలాగ్ ఇంతకుముందు చాలామంది చెప్పారు. మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు, సంతోషంగా రండి, హ్యాపీగా మేము ఇక్కడ చూసుకుంటాము, మళ్ళీ పంపిస్తామండి. और ईश्वर जी आप कुछ बोलना चाहते हैं रेस्टोरेंट के बारे में? मेरा पार्टनर बोल दिया बहुत है. ఓకే సో ఈయన ఈశ్వర్ అండి. మీరు ఎప్పుడు వచ్చినా కూడా కింగ్ రెస్టారెంట్, నేను అడ్రస్ పెడతాను. ఆయన మీకు కావాల్సిన ఫుడ్ మీకు కావాల్సిన స్టైల్లో చేసి పెడతాడు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, లేదంటే నాకు ఈమెయిల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ओके थैंक यू ईश्वर जी. थैंक यू. वेलकम सर. रेस्टोरेंट में बैठ के इंटरव्यू देने के लिए वेलकम. थैंक यू सर. वेलकम. మళ్ళీ మాట్లాడదాం. ఓకే. అద్భుతమైన మరియు నమ్మకమైన ట్రిప్ కోసం ఇక్కడ ఉన్న ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి.